ఓ పక్కన ప్రైవేట్‌లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తే, మార్క్స్ వస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊరంతా ఏస్తారాళ్ళు. పేపర్ల నిండా యాడ్‌లేస్తారు. సోషల్ మీడియా, టీవీలు, టీవీ నైన్, ఎన్‌టీవీ ఇట్లా పెద్ద ఛానెల్స్ అన్నిట్లో ఈ 1, 1, 2, 2, 3 యాడ్‌లతో నింపి పడేస్తారు మొత్తం. ఆ పిల్లల ఫోటోలేసి. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చేసిన తప్పేంటి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? యాడ్స్ ఇచ్చుకోవాలనే దీనస్థితిలో ఉందా గవర్నమెంటు? మీ పథకాలకైతే భారీ ఎత్తున యాడ్స్ ఇస్తారు గదా! మరి పిల్లల ర్యాంకుల విషయంలో మీరెందుకు యాడ్స్ ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలందరూ గూడా? పలానా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లోడికి టాప్ 10థ్ ర్యాంక్ వచ్చింది. లేతే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. లేతే మా స్కూల్‌లో చదివిన పిల్లలు ఇంతమంది పాస్ అయ్యారు. ఇంతమందికి 900 పైన మార్కులొచ్చినియి. ఇంతమందికి 550 పైన మార్కులొచ్చినియి. ఇట్లా మీరు గూడా యాడ్స్ ఇస్తే, మీరు గూడా కార్పొరేట్ కాలేజీకి ధీటుగా నిలబడగలరా? హ్మ్. ఏ గవర్నమెంట్‌గా డబ్బులివ్వా పాపం? లేతే పిల్లలే గదా! వాళ్ళ ఓట్లు మాకుండవు గదా! ఎందుకులే అనుకుంటుందా? ఆలోచించండి దీని గురించి. ఎప్పుడూ రాజకీయాలు, రాజకీయాలు, రాజకీయాలతో చిరాకెత్తుతుంది ప్రజలకు గూడా. అప్పుడప్పుడన్నా కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా ప్రజలకు ఉపయోగపడే పని జేయండి మీరు. ప్రజలున్నారు, విద్యార్థులున్నారు. రేపటి రోజున వాళ్ళే ఓటర్లవుతారు. ఇప్పుడు ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూల్‌లో మీరొక యాడేసి, ఇదిగో మా స్కూల్‌లో పిల్లోడికి స్టేట్ 10థ్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చాడు అని మీరు యాడేసి ఛానల్స్‌లో, టీవీల్లో, బయట హోర్డింగ్స్ పెడితే, రేపటి రోజున అది జూసి ఇంకో 10 మంది గవర్నమెంట్ స్కూల్‌కొస్తారు గదా! అసలు గవర్నమెంట్ స్కూల్స్‌కి పిల్లలు రావటం మీకే ఇష్టం లేదు. గవర్నమెంట్‌కే ఇష్టం లేదు గదా! గవర్నమెంట్ స్కూల్స్‌కి పిల్లలు రావటం. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తదా అని, ఎక్కడ వాళ్ళకి బడ్జెట్ ఇవ్వాల్సొస్తదా అని గవర్నమెంట్ స్కూల్స్‌కి పిల్లలు రావటం మీ గవర్నమెంట్‌కే ఇష్టం లేదు. మీరు విద్య కోసం ఏం కేటాయించరు. మొన్న బడ్జెట్‌లో దాదాపు మీరు కేటాయించింది జస్ట్ 7% పిల్లల కోసం. ఏది అన్నీ ప్రాథమిక విద్య కావచ్చు, ప్రైమరీ కావచ్చు, లేకపోతే జూనియర్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, అన్నిటికి కలిపి మీరు విద్య కోసం కేటాయించింది కేవలం 7%. మొన్న చూశారుగా ఒక స్కూల్‌లో పెచ్చులు ఊడిపడి ఒక పిల్లలకి దెబ్బలు తగిలినాయి. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా బాత్రూములు లెవ్వు. ఇవి మీకు అవసరంలా. ఏ కాడికి రాజకీయాలు, రాజకీయాలు, రాజకీయాలు. ఇంకా ఈయనంటాడు, ఈ పెద్ద మనిషి అంటాడు, జపాన్‌లో ఉద్యోగాలు ఇస్తాడంట ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. ఇక్కడ అయిపోయినాయి మనకి, ఫుల్ అయిపోయారు ఉద్యోగాలు ఇక్కడ. జపాన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తాడంట ఈ పెద్ద మనిషి. ఇది మన వ్యవస్థ ఇట్లుంది. ఇక్కడున్నయి వదిలేసి, స్కూల్స్‌ని వదిలేసి, కాలేజీలను వదిలేసి జపాన్‌లో పొడుస్తాడంట ఈయన.